సామర్లకోట పట్టణ అభివృద్ధిలో భాగంగా సుమారు 10 కోట్ల నిధులతో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. సోమవారం సామర్లకోట పట్టణ పరిధిలో గల పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబులు పాల్గొన్నారు. 24వ వార్డు నిమ్మతోటలో 10 లక్షల రూపాయల నిధులతో పార్కు ఆధునీకరణ పనులు మరియు ఓపెన్ జిమ్ మరియు 15 లక్షల రూపాయల నిధులతో 20వ వార్డులో రోడ్డు ప్రారంభోత్సవం, నీలంచెరువు వద్ద 8 లక్షల రూపాయలతో ఓపెన్ జిమ్ వంటి అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ పెద్దాపురం నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పలు కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, దానిలో భాగంగా పెద్దాపురం మున్సిపాలిటీకి 39 కోట్లు, సామర్లకోట మున్సిపాలిటీకి 39 కోట్ల రూపాయలతో ప్రజల త్రాగునీటి అవసరాలు తీర్చేందుకు ఏలేరు నుంచి జలాలను తీసుకువచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని, త్వరలోనే ఆ కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తామన్నారు. సామర్లకోట ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మరో ముఖ్య అతిథి డిసిసిబి చైర్మన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన సర్వేలో కాకినాడ జిల్లాలోనే పెద్దాపురం నియోజకవర్గ మొదటి ర్యాంకులో ఉందని, దానికి కారణం నియోజకవర్గం ఎమ్మెల్యే చినరాజప్ప అని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడం, నియోజకవర్గం అభివృద్ధి చేయడంలో చినరాజప్ప ముందున్నారని బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏ శ్రీవిద్య, మార్కెట్ కమిటీ చైర్మన్ అందుగుల మణికుమారి చక్రవర్తి, యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, కూటమి నాయకులు బడుగు శ్రీకాంత్, అడబాల కుమార స్వామి, కంటే జగదీష్ మోహన్, సరోజవాసు, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. యూసేఫ్ దూరంగా యూసేఫ్ రికార్డ్ అయిపోతుంది. పొద్దున్న చేస్తారు, ఎంత టైంలో చేయరు కదా. నువ్వు కూడా కొంచెం ఎవరిని మీరు సైడ్ యూసేఫ్ ఏం లేదు, ఇంకా వెనక్కున్నారు. సత్యనారాయణ గారు ఇంకా వెనక్కి జరగాలి, ఇంకా వెనక్కి జరగాలి, ఇంకా వెనక్కి జరగాలి, ఇంకా వెనక్కి జరిగితే అందరూ పడతారు. లేస్తున్నారండి, సిగ్గు లేగేస్తున్నాడు.